నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు ఏఐసీసీ పిలుపు మేరకు హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను మానసిక క్షోభకు గురి చేసింది రాజ్యాంగ నిర్మాతకు బీజేపీ భారతరత్నతో గౌరవించిందన్న పురంధేశ్వరి అల్లు అర్జున్ అంశం సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య వివాదంగా మారింది కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించిన సిపిఐ నేత కూనమనేని దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి భువనగిరిలో ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిరసన ఇక డీటెయిల్స్కి వెళ్తే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ముఖ్య నేతలు కోపుల రాజు అనిల్ కుమార్ విహెచ్ రోహిన్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు సరే ఇక్కడ చూడండి సార్ హనుమంతాన్ని ఇక్కడ చూడండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ను అవమానించారని మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ వ్యవహారంపై బీజేపీ హస్తం పార్టీలు పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు బీఆర్ అంబేద్కర్ ను 2 పర్యాయాలు ఎన్నికల్లో ఓడించి పార్లమెంట్లో అడుగు పెట్టనీయకుండా కాంగ్రెస్ పార్టీయే ఆయనను మానసిక క్షోభకు గురిచేసిందని ఆరోపించారు అంబేద్కర్ ను రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న పార్టీ బీజేపీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు భారతరత్న అవార్డు ప్రకటించామని ఆమె గుర్తు చేశారు పార్టీ భారతీయ జనతా పార్టీ అని నేను ఇందాక చెప్పాను బాబాసాహెబ్ అంబేద్కర్ మా నాయకుడు అని చెప్పి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నారు కానీ వారికి భారతరత్న ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మేము ప్రశ్నించాం వారే ఈ 75 సంవత్సరాల స్వాతంత్రానంతరం చూసినట్లయితే 75 సంవత్సరాలు 65 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు కానీ వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎప్పుడు భారతరత్న ఇవ్వాలి అన్న ఆలోచన కూడా వారికి రాలేదు అది వాజ్పేయి గారు హయాంలో వారికి భారతరత్న ఇచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి అదేవిధంగా వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలు వారు జన్మించిన ఇల్లు అదేవిధంగా వారు విద్య అభ్యసించినటువంటి ఇల్లు వారు మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారు ఉన్నటువంటి గృహం అదేవిధంగా వారు వారు నిర్మాణం పొందినటువంటి ఆ ఇల్లు చివరికి లండన్లో వారు లాయర్గా విద్యను అభ్యసించినటువంటి ఇంటిని కూడా కొనుగోలు చేసి ఈ 5ంటిని కూడా పంచతీర్థాలుగా నామకరణం చేసి వాటిని అభివృద్ధి చేసింది కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే
అందులోనూ అనేక సందర్భాల్లో నేను ఇందాక చెప్పాను, నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పినటువంటి విషయం, నేను ఈ స్థాయికి వచ్చానంటే వారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ మాధ్యమంగానే నేను వచ్చానని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. వారిలాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాగా రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకుని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ రకంగా వ్యవహరించలేదు. రాజ్యాంగాన్ని ఎప్పుడు శిరస్సు వంచి రాజ్యాంగానికి నమస్కరించిన తర్వాతే ముందుకు వెళ్ళినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక రాజ్యాంగాన్ని కానీ అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగౌరవపరచడం అనేది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేయదు. మరి మీరు చరిత్ర కనుక తిరిగి చూసుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఘోరాతి ఘోరంగా అవమానపరిచింది ఎవరు అని కూడా మనం ఇక్కడ ఒక్కసారి స్మరించుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని 2 పర్యాయాలు వారు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినా కూడా వారికి అపోజిషన్ క్యాండిడేట్ని నిలబెట్టి కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ క్రమంగా కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పినట్లు ఆయన తెలిపారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య వివాదంగా మారిందని, ఈ అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలన్నారు. సినిమా రంగంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్న ఆయన సినిమాల్లో విలన్లను హీరోలుగా చిత్రీకరించే పద్ధతిలో మార్పు రావాలని కూనమనేని కోరారు. మాట్లాడితే వారు ఏమన్నారంటే సిపిఆర్ పోలీసులు ఇనిషియల్ స్టేజ్లోనే పోలీసులు అక్కడ ఉన్న ఇమీడియట్గా అటెండ్ అయిన వాడు సిపిఆర్ ఇవ్వబట్టి ఆ బాబు ఆ మేరకు బతకటం జరిగింది. తర్వాత ఇక్కడ వీళ్ళ ఎఫర్ట్స్ 2 కూడా తోడైంది. ఒకవేళ ఆ బాబు పూర్తిగా రికవర్ అయితే మాత్రం ఇట్ ఈస్ ఎ మిరాకిల్, ఇట్స్ ఏ వండర్. వై బికాజ్ అంత స్ట్రగుల్ అయ్యి ఉండి చిన్నపిల్లాడు కాబట్టి స్కోప్ ఈజ్ మచ్ మోర్ టు బి రివైవ్డ్ అండ్ రికవర్. ఆ విధంగా ఉంటుందని భావిస్తున్నాం. ఈ రెండోది, ఈ అంశానికి సంబంధించి ఇవాళ మేము అన్ని పార్టీలుగా యాక్చువల్లీ ఇనిషియల్లీ మేము దీని మీద కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఇప్పుడు ఇష్యూ ఆ టర్న్ తీసుకుంది. ఇవాళ ఈ ఇష్యూ అనేది సినిమా వర్సెస్ పాలిటిక్స్ లాగా, లేకపోతే సినిమా ఫీల్డ్ వర్సెస్ గవర్నమెంట్ లాగా, లేకపోతే సినిమా వర్సెస్ కామన్ పీపుల్, సినిమా యాక్టర్స్ వర్సెస్ కామన్ పీపుల్ అండ్ ఇతర సమాజం. ఇది సినిమా మస్ట్ బి పార్ట్ ఆఫ్ సొసైటీ, సమాజంలో భాగస్వాములుగా ఉండాలి. కానీ ఇవాళ ఇది ఎక్కడెక్కడో ట్విస్టులు టర్న్లు తీసుకుంటూ ఒక విద్వేషపూరితమైన వాతావరణం ఇవాళ క్రియేట్ చేయబడి ఉంది. ఇది సమాజానికి మంచిది కాదు. దీనిలో ఎవరిదే తప్పు అనే పాయింట్ కంటే అత్యుత్సాహం ఎవరికి కూడా పనికిరాదు. ముఖ్యంగా ఈ బౌన్సర్ల వ్యవస్థ, ఈ బౌన్సర్లని పోలీసు ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. బౌన్సర్లు అనేది చాలా అది రాంగ్ కాన్సెప్ట్. వాళ్ళు ఒక లైసెన్స్డ్ గోండాస్ లాగా, లైసెన్స్డ్ గోండాస్ టు ద ప్రైవేట్ పర్సన్స్. ఇమీడియట్లీ నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, అది ఆ సిస్టమ్, ఆ వ్యవస్థని, బౌన్సర్ వ్యవస్థని తక్షణం రద్దు చేయాలి. రెండోది, మన సెన్సార్ బోర్డుకి సంబంధించి ఆ సెన్సార్ బోర్డు చిత్ర విచిత్రాలు చేస్తారు. మంచి సామాజిక సందేశం ఉన్న సినిమాలకేమో పర్మిట్ చేయరు. అదేవిధంగా ఇప్పుడు సమాజంలో పేద వర్గాల కోసం పోరాడేటువంటి కమ్యూనిస్టుల సినిమాలని పర్మిట్ చేయరు. పోలీసులు ఆ విధంగా అణిచివేసేటువంటి రౌడీజాన్ని కంట్రోల్ చేసేటువంటి అనేక సినిమాలు, ఇంతకుముందు ప్రతిఘటన, ఇటువంటి గొప్ప గొప్ప సినిమాలు పాత రోజుల్లో. ఇక పార్లమెంటులో కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గత 10 రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తుంది. మంగళవారం హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు నిరసన పత్రాలు సమర్పించాలని పిలుపునివ్వడంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదని, అది బీజేపీ నైజం అంటున్న గ్రంథాలయ చైర్మన్ రియాజ్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్.
పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా చేసినట్టు అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు ఈ రోజు ఇండియా కూటమి దేశవ్యాప్తంగా కలెక్టరేట్ల వినతి పత్రాలు చెందుకు పిలుపునిచ్చింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు రియాజ్ గారు. సార్ చెప్పండి, గత కొన్ని రోజులుగా అంబేద్కర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు అప్పటి నుంచి కూడా మీరు నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నప్పటికీ కూడా ప్రధాని కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పందనలు ఆయన మీరు చేయడానికి అసలు ఏంటి, ఎందుకు చేయాల్సి వస్తుంది? వాస్తవంగా అంబేద్కర్ గారి వ్యాఖ్యలు, అంబేద్కర్ గారిపై అమిత్ షా వ్యాఖ్యలు అవుతున్నాయో అవి రాజ్యాంగానికి వ్యతిరేకమైనవి, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైనవి. అంబేద్కర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, అంబేద్కర్ గారు అంటే ఒక శక్తి. ఒక రాజ్యాంగ నిర్మాతగా, భారతదేశంలో సామాజిక న్యాయ ప్రవక్తగా, దీన హీన బీద బడుగు బలహీన వర్గాలకి ఒక దైవమూర్తిగా అంబేద్కర్ గారు ఈరోజు ప్రధానికానికి వచ్చారు. సామాజిక న్యాయం అనే అంశమే బీజేపీకి మింగుడు పడదు, రాజ్యాంగ విలువలను ఆచరించడమే బీజేపీకి మింగుడు పడదు. కాబట్టి అమిత్ షా తన నైజాన్ని చాటుకున్నాడు. అది కేవలం అమిత్ షా గారి వ్యక్తిగత అభిప్రాయంగా మేము చూడట్లేదు, అది బీజేపీ యొక్క నేచర్. అది నిజంగా వారి మాట్లాడే పట్ల ప్రాయచిత్తమే ఉంటే దేశంతో క్షమాపణ చెప్పాలి కదా. మేము ఈ రోజు రాజ్యాంగాన్ని పట్టుకున్నాం, వాళ్ళు ఈ దేశంలో అసమానతమైన సమాజానికి ప్రాతినిధ్యంగా ఉన్నారు. మేము అమిత్ షా గారు చెప్తున్నాం, నిజంగా మీకు అంబేద్కర్ గారి పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఒకవేళ మీరు వెంటనే అనుకోకుండా మీరు మాట్లాడే సందర్భం మీకు ఏర్పడితే దేశంతో క్షమాపణ చెప్పాలి కదా. రాజ్యాంగం అనేది ఈ దేశంలో సామాజిక న్యాయాన్ని ఇస్తుంది. రాజ్యాంగం అనేది నిత్యమైన వ్యవస్థను కూల్చివేసి ప్రజలందరూ సమానంగా బతకాలని చెప్తుంది. ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈ రోజు మీకు సామాజిక న్యాయం ఇష్టం లేదు, మీకు సామాజిక భద్రత ఇష్టం లేదు కాబట్టి తెలంగాణలో కానీ, బీహార్లో కానీ, మిగతా ప్రాంతాల్లో కానీ మీరు కులగాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. అంబేద్కర్ ఆశయాలను కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బీజేపీ దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ లేదా వాళ్ళ ఐడియాలజీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా అంబేద్కర్ స్ఫూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ రోజు రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, రాజ్యాంగాన్ని రక్షించడం ద్వారా పేద ప్రజలను కాపాడడం కోసం, పేద ప్రజలను కాపాడడం ద్వారా భారతదేశం యొక్క స్ఫూర్తిని, భారతీయతను రక్షించడం కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా లక్షలాది మంది మేము ఢిల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు నిరసన ప్రదర్శన చూస్తున్నాం. నిజంగా బీజేపీ కనుక తన వ్యాఖ్యల పట్ల ప్రాయచిత్తం ప్రకటిస్తే అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి, లేదా భారత జాతికి, భారతీయతకు అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి. కాబట్టి ఈరోజు తెలంగాణ పిసిసి నాయకత్వంలో మేము అంబేద్కర్ గారిని ఈ రోజు వారికి జరిగిన అవమానాన్ని, అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు మేము ఇక్కడ పెద్ద ఎత్తున జమ. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పట్ల మాకు చాలా గౌరవం ఉంది, కానీ అతని పైన ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు మేము చేయలేదు అని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారు. పార్లమెంట్ లో అమిత్ షా గారు ఏం మాట్లాడారో విజువల్స్ బయటకు వచ్చాయి కదా, కోట్లాది కన్నులు దాన్ని వీక్షించారు కదా, చాలా క్లియర్ గా చెప్పారు కదా, అంబేద్కర్ 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 చాలా క్లియర్ గా మాట్లాడి అవమానకరంగా పాలు చేశారు కదా. వాళ్ళేం మేము అంబేద్కర్ 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 బరాబర్ అంటాం, వాళ్ళేమంటారు మోడీ 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 అంటున్నారు. మోడీ ఏమైనా సౌందర్య ఉద్యమంలో పాల్గొన్న వ్యక్త? మోడీ గారు ఈ దేశంలో పేద ప్రజల పట్ల సానుకూలత అట్లాగే సమానం పాటించిన వ్యక్త? మోడీ గారు ఈ దేశంలో ఏమైనా రాజ్యాంగ నిర్మాణ సభలో పాల్గొన్న వ్యక్త? అంబేద్కర్ గారి రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని, భారతదేశం స్ఫూర్తిని తీసుకున్నారు. వాళ్ళ మోడీ 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 అనే నినాదానికి ఈ రోజు జై భీమ్ జై భీమ్ జై భీమ్ అనే నినాదం ఈ రోజు ప్రజల దగ్గరకు వచ్చింది కాబట్టి తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు కోరుకునేది అసమానతతో కూడిన సమాజం, మేము కోరుకున్నది సామాజిక న్యాయాన్ని ప్రసాదించే సమాజం. మేము ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, నిజంగా ఈ దేశ రాజ్యాంగం పట్ల మీకు విశ్వాసమే ఉంటే, ఈ దేశ ప్రజల పట్ల ప్రేమే ఉంటే, సామాజిక న్యాయాన్ని రక్షించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అమిత్ షా వ్యాఖ్యలు అవుతున్నాయో ఖండించాలి. నిజంగా బీజేపీ ఈ రోజు ఏదైతే బద్నాం చేసే ప్రయత్నం చేస్తుందో, నిజంగా రాజ్యాంగం పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి కనుక ఉంటే దేశంతో క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేము బలంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కేవలం అంబేద్కర్ పేరు చెప్పుకొని రాజకీయం చేస్తుందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. మిమ్మల్ని చాలా గౌరవంగా నేను చెప్తున్నాను. ఏంటంటే స్వతంత్ర ఉద్యమంలో అంబేద్కర్ గారు ఒక పాత్ర పోషించారు, సామాజిక పరివర్తన పాత్ర పోషించారు. అంబేద్కర్ గారు పోషించే సామాజిక పరివర్తన అంశానికి కాంగ్రెస్ పార్టీ అడుగునే సపోర్ట్ చేసింది. రాజ్యాంగ సభలో ఒక బేసికల్ గా ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ వేయాలనుకున్నప్పుడు అంబేద్కర్ గారి కన్నా గొప్ప ఇంటెలెక్చువల్ భారతదేశంలో రాజ్యాంగాలను, ప్రపంచ రాజ్యాంగాలను చదివే చరిత్ర మిగతా ఎవరికి లేదనే ఉద్దేశంతో ఒక సమున్నతమైన స్థానాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇచ్చింది. అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగానికి రూపకల్పన చేశారో ఆ రాజ్యాంగాన్ని దాదాపుగా 7 దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ నిర్వహణ అమలు చేసుకుంటూ వచ్చింది. అంబేద్కర్ గారు ఏ సామాజిక న్యాయాన్ని కోరుకున్నారో ఆ సామాజిక న్యాయాన్ని అమలు చేసే క్రమంలో భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ ఏర్పాటు చేసింది. ఆ సామాజిక న్యాయాన్ని అమలు చేసే క్రమంలో భారతదేశం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటూ వస్తుంది. ఈ రోజు భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ ఉండడం కానీ, భారతదేశంలో రిజర్వేషన్లు కొనసాగడం కానీ, భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి కాపాడబడ్డం కానీ, ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గారి పట్ల ఉండే నిజాయితీని, జైబీ న్యాయం పట్ల ఉండే ఆసక్తిని చెప్తా ఉన్నాయి. అందుకోసం రాహుల్ గాంధీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతా ఉన్నాం. మేము రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతా ఉంటే
వాళ్ళు మనుధర్మాన్ని నిశ్చయపెట్టే సమాజానికి వాళ్ళు రిపేర్ చేస్తా ఉన్నాం. మేము కులమతాల మధ్య అసమాధాన సమాజం కోరుకుంటున్నాం. మేమెంతో మాకంతా వాటా ఇవ్వాలని కోరుకుంటున్నాం. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే 2025 సంవత్సరంలో జనాభా లెక్కలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. నిజంగా వాళ్ళకి అణగారిన వర్గాల పట్ల వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ జనాభా లెక్కల్లో కులానికి సంబంధించిన కాలం పెట్టు అంటున్నాం. నిజంగా కులానికి సంబంధించిన కాలం పెట్టకుండా మా కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేసే హక్కు మాకు లేదు. ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఛాంపియన్ గా ముందరికి వచ్చి ఈ రోజు ప్రధానంగా కులగన్నకి వారు స్వాగతం చెప్తారు. కులగన్నకు సంబంధించిన లెక్కలు పూర్తవుతున్నాయి. ఇది అంబేద్కర్ గారి పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధత, అట్లాగే నిజాయితీ. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రోజుల నుంచి కూడా నిరసన కార్యక్రమాలు చేపినప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, అంటే ఇండైరెక్ట్ గా వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను మొదీ సమర్థించినట్టుగా కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూసారు? అంటే మీరు బర్తరఫ్ చేయాలి అంటున్నారు, కానీ వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి స్పందన కనిపించండి. ఇప్పుడు మీ లోగో మీద సత్యమే విజయతే అనే ఒక అద్భుతమైన స్లోగన్ ఉంది. సత్యమే విజయతే అంటే సత్యం గెలవాలి. ఈ అశోకుని దగ్గర నుంచి మనము అంతకుముందు మానవ ఉపనిషత్తు నుంచి మనం తీసుకున్న స్లోగన్ ఇది. ఇక్కడ ఏం చెప్తా ఉందంటే సత్యం అంటే ఏంటి? భారత ప్రజలకు న్యాయం చేయడం. ఆ సత్యాన్ని అందజేసేదే రాజ్యాంగం. కాబట్టి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానించడం భారతదేశాన్ని, భారతదేశంలో భారత ప్రజలు అవమానపరచడం. కాబట్టి మేము ఇంత నిరసన వ్యక్తం చేసినా కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ దేశంలో లౌకికవాదులు, రాజకీయ పార్టీలు, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న వాళ్ళు, రాజ్యాంగాన్ని ప్రేమించాలి, రాజ్యాంగ అమలును ఆస్వాదించాలి ఎవరైనా కూడా అమిత్ షా యొక్క బేసిక్ వ్యాఖ్యలు ఏదైతే నిరసిస్తా ఉన్నారు. అంటే భగవంతుడిలాగా మేము అంబేద్కర్ కొడుతున్న తప్పని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. భగవంతుడు వాళ్ళకు కాకపోవచ్చు, కానీ మాకు అంబేద్కర్ భగవంతుడు. ఎందుకోసం అంటే అంబేద్కర్ పేద ప్రజలకు సేవ చేయడానికి కోసం వచ్చారు. మానవ సేవ చేయడం కోసం రాజ్యాంగాన్ని భారతదేశంలో అమల్లోకి తీసుకొచ్చారు, భారత రాజ్యాంగాన్ని రచించారు. కాబట్టి ఇప్పటివరకు వాళ్ళు స్పందించలేదంటే వాళ్ళ నిజమైన స్వభావం ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏ సమాజాన్ని కోరుకుంటున్నారు క్లియర్ అర్థమవుతుంది. మరి వాళ్ళ మౌనం అంబేద్కర్ గారి పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉంది. వాళ్ళ మౌనం రాజ్యాంగాన్ని తిరస్కరించడం కనబడతా ఉంది. వాళ్ళ మౌనం భారతీయతను అపహాసం చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, భారతీయత అంటే అంబేద్కర్ గారిని గౌరవించడం, భారతీయత అంటే రాజ్యాంగాన్ని రక్షించడం. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించే వ్యక్తులు, సామాజిక న్యాయాన్ని అమలుపరచాలనే వ్యక్తులు, అట్లాగే భారతదేశం యొక్క ప్రజాస్వామ్య సార్వభౌమాధికారాన్ని రక్షించుకునే వాళ్ళు అమిత్ షా వ్యాఖ్యలు ఖండించాలని, అంబేద్కర్ గారి పట్ల మనకున్న గొప్ప నిబద్ధతను ప్రకటించాలని మీ ద్వారా ప్రజానికానికి కోరుకుంటున్నాను. అంబేద్కర్ కోరుకున్నది సామాజిక న్యాయం, అందుకనే కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేపట్టింది. కానీ బీజేపీ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ. ఇప్పటికైనా కూడా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి అంటే అంబేద్కర్ పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా బీజేపీ ఖచ్చితంగా అంబేద్కర్ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. అంతేకాకుండా అమిత్ షాని బర్తరఫ్ చేయాల్సిందని చెప్పేసి రియాజ్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. శ్రీకాంత్, బబితా 690. పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఏఐసీసీ ఆదేశాల మేరకు నేడు భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పూలమాలతో నివాళులర్పించారు. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేసే వరకు నిరసన కొనసాగిస్తామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. అమిత్ షా గారు మన రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ గారి గురించి వక్రీకరించి మాట్లాడిన విషయాన్ని ద్రౌపది ముర్ము గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి కలెక్టర్ గారి ద్వారా ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది, మెమరాండం ఇవ్వడం జరిగింది. దీనికి మా విప్ గారు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు, భువనగిరి శాసనసభ్యులు అనిల్ రెడ్డి అన్న గారు, అలాగే ఇక్కడికి చాలా మంది నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనందరి బాధ్యత ఈరోజు, మనమందరం కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఎందుకంటే ఇక్కడ అన్న చెప్పిన ఇప్పుడు అన్న బీర్ల ఐలన్న రాజ్యాంగంలో ఆ రాజ్యాంగం రాయడం వల్లనే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశం ఈరోజు సురక్షితంగా ఉందంటే ఈ రాజ్యాంగంలో ఉన్న నిబంధనత వల్లనే ఉన్నది. ఈరోజు బీజేపీ వారు 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని చేశారు మొన్ననే పార్లమెంట్లో. చేసిన 4 రోజులకే వాళ్ళ కడుపులో ఉన్న మాట బయటపడ్డది. వాళ్ళకి ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద గౌరవం కానీ,
మన రాజ్యాంగం మీద గౌరవం కానీ మన 3 రంగుల జెండా మీద కూడా గౌరవం లేదు వాళ్ళకి, జాతీయ జెండా మీద. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిన మొదట్లోనే ఈ రాజ్యాంగం పనికిరాదు, దీన్ని చెత్తబుట్టలేయాలని మాట్లాడినటువంటి పరిస్థితి ఆ రోజు ఆర్ఎస్ఎస్. మనుస్మృతి అనే ఒక డాక్యుమెంట్ని తయారు చేసి రాజ్యాంగం కంటే ఇది బాగుందని చెప్పి ఆ రోజే హేళనగా మాట్లాడినటువంటి పరిస్థితి ఆర్ఎస్ఎస్. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళెవరికి కూడా ఈ రాజ్యాంగంలో అందరూ బాగుపడాలి, దళితులు వెనుకబడ్డ అట్టడుగు వర్గాలందరికీ కూడా అవకాశాలు రావాలన్న ఉద్దేశం ఏ రోజు లేకుండే. ఏపీలో గత 6 నెలలుగా మైనింగ్ ఆగిపోవడానికి వీపీఆర్ స్వార్థ రాజకీయాలే కారణమని, వీపీఆర్ వల్ల మైకా గనుల్లో పనిచేసే వేలాది మంది కార్మికులు ఉపాధి లేక రోడ్డును పడ్డారని మాజీ సంగీత అకాడమీ చైర్పర్సన్ పొట్టేళ్ల శిరీష యాదవ్ ఆరోపించారు. వేల కోట్లు ఆస్తులు ఉన్నా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ధనదాహం తీరలేదన్నారు. మైనింగ్కు సంబంధం లేదని చెబుతూనే తన అనుచరుడి ద్వారా మొత్తం వ్యవహారం నడిపిస్తున్నాడని తెలిపారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన వల్లనే గత 7 నెలలుగా మా సైదాపురం మండలంలోని మైకా గనులన్నింటినీ కూడా మూతపడి ఉన్నాయి. మా ఒక్క సైదాపురం మండలంలోనే 60 మైకా గనులు మూతపడ్డాయి. ఈ మైకా గనుల్లో పనిచేసే వేలాది మంది కార్మికులకి, కూలీలకి పనులు లేక అష్ట కష్టాలు పడుతున్నారు. గతంలో క్వార్జ్ గనుల్లో రాయి కొట్టడానికి వెళ్తే లేదా రాయిని గ్రేడింగ్ చేయడానికి వెళ్తే రోజుకి 800 నుంచి 1000 రూపాయల వరకు కూలీ గిట్టుబాటు అయ్యేది. దానితో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించుకునేవాళ్ళు, వారి కుటుంబ పోషణ కూడా బాగుండేది. కానీ ఇప్పుడు మైకా గనులన్నీ కూడా మూతపడడం వల్ల ట్రాక్టర్లకి బాడుగులు లేవు, జేసీబీలకి పనులు లేవు. వాటికి ఈఎంఐలు కట్టుకోలేక వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చిన్న చిన్న హోటల్స్ కూడా మూతపడ్డాయి. పెట్రోల్ బంకులో కూడా వ్యాపారం తగ్గింది. మైనింగ్ ట్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. గతంలో మా ప్రభుత్వంలో మంచో చెడో మా సైదాపురం మండలంలోని మైకా గనులన్నింటిలో కూడా పని అయితే జరుగుతూ ఉండేది. వేలాది మంది కార్మికులకి, కూలీలకి ఉపాధి దొరికేది. పార్టీలకి అతీతంగా అందరూ బాగుపడ్డారు. అన్ని వ్యాపారాలు బాగా జరిగాయి. రైతులు కూడా బాగుపడ్డారు. ఎక్కడైనా రైతు పొలంలో రాయి ఉంటే దాన్ని రైతు అమ్ముకునేవాళ్ళు. ఆ డబ్బుతో వాళ్ళ బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు. ఏఐసీసీ పిలుపు మేరకు హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను మానసిక క్షోభకు గురి చేసింది. రాజ్యాంగ నిర్మాతకు బీజేపీ భారతరత్నతో గౌరవించిందన్న పురంధేశ్వరి. అల్లు అర్జున్ అంశం సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య వివాదంగా మారింది. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ను పరామర్శించిన సిపిఐ నేత కూనమనేని. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి. భువనగిరిలో ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిరసన. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.